అందరికీ నమస్కారం అండి. బాచీరావు పొలిటికల్ స్కూల్కి స్వాగతం అండి. ఈరోజు మన పాఠంలో సంక్షేమము, రాజ్యము, రాజకీయాలు. రాజకీయాలు అంటే ఏంటి, రాజ్యము అంటే ఏంటి, సంక్షేమము అంటే ఏంటి? ప్రాచీన భారతదేశ చరిత్రలో సంక్షేమ భావన అనేదాన్ని ప్రస్తావించినటువంటి వాడు మొదటిసారిగా మౌర్య వంశానికి చెందినటువంటి అశోకుడు అను మహారాజు సంక్షేమము, ప్రజల కొరకు సంక్షేమ కార్యక్రమాలను చేసి నా భారత చరిత్ర చక్రం. రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించి ప్రజలకి నివాసం ఉండడానికి, రహదారి పక్కన ఉండడానికి సత్రవులు నిర్మాణం చేసి, అదేవిధంగా త్రాగునీటి చెరువులను నిర్మాణం చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఆనాడే చేశాడు. వచ్చే పాఠంలో అశోకుని యొక్క అభివృద్ధి విషయాల గురించి మనం చర్చించుకుందాం. ఇకపోతే రాజకీయాలు అంటే ఏమిటి? ఒక భౌగోళిక ప్రదేశములో లేదా ఒక ప్రాంతంలో కొంతమంది ప్రజలందరూ ఒక సమూహంగా ఏర్పడి నివాసాలు ఏర్పాటు చేసుకొని ఆ నివాస సముదాయంలో ఉన్న ప్రజలు అందరూ కూడా ఒక ప్రాంతంగా ఏర్పడితే దాని రాజ్యం. అనేక చిన్న చిన్న జన సముదాయాలన్నీ ఒక పెద్ద సముదాయము అధీనంలో ఉండి పరిపాలన జరుగుతూ ఉంటే అది రాజ్యముగా పిలువబడుతూ ఉంటుంది. రాజ్యాలు చిన్నవి భౌగోళిక ప్రాంతాలు, పెద్ద భౌగోళిక ప్రాంతాలు కూడా ఉంటాయి. ఇక రాజకీయాలు అంటే ఏంటి? రాజకీయాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ రాజకీయము అనేటటువంటి రాజనీతి నుంచి వచ్చినటువంటిది. చాలామంది ఈ రాజకీయం చేశారు అనే పదాన్ని వాడుతూ ఉంటారు. కానీ రాజకీయము చేయడము అనేది అదేమి ఇబ్బందికరమైనటువంటి పదజాలం అయితే కాదు. రాజనీతి శాస్త్రము నుండి రాజకీయం అనేది వచ్చింది. రాజకీయము అంటే మనం ఒక చిన్న సమస్య వస్తే అక్కడ రాజకీయం చేసి ఆ సమస్యని పెద్దదిగా చేశారు అని అంటూ ఉంటారు. అది ఖచ్చితమైనటువంటి భావం అయితే కాదు. ఇక్కడ రాజకీయం గురించి మనం మాట్లాడుకోవాలంటే 2-3 చాప్టర్స్లో మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాజ్యకీయము అంటే ఒక రాజ్యములో ఉండే ప్రజల యొక్క అవసరాలకు సంబంధించిన వారి అవసరాలను తీర్చడానికి అనేక రకమైన వ్యూహ రచనలు చేస్తూ ఉంటారు కొద్దిమంది సమూహంలో ఉన్నటువంటి ప్రజల్లో ఉన్న కొద్ది నాయకులు. ఆ విధంగా వారు చేసుకునే చర్చలు ఏదైతే ఉంటాయో వాటినే రాజకీయము అని వాడుతూ ఉంటారు. దయచేసి అందరూ కూడా పూర్తి వీడియోని చూసి కామెంట్ బాక్స్ మీ కామెంట్స్ తెలియజేయండి. ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఈ బాచీరావు పొలిటికల్ స్కూల్ని ఆశీర్వదించండి. మీరందరూ కూడా ఎంకరేజ్ చేయండి, తప్పులుంటే సరిదిద్దండి. థ్యాంక్ యూ టు ఆల్.